హలో హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనిబాబు ముస్లిం. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నాను. సో మన ఛానల్లో డైలీ వీడియో చూడాలి అనుకుంటే నేను మార్నింగ్ 8కి వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో పెట్టిన ప్రతిసారి. సో నాకు దానివల్ల యూజ్ ఏంటంటే నాకు ఒక సపోర్ట్ లాగా అనిపిస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అంతెందుకు, ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం అబ్బా. సో ఈరోజు సండే, ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ వర్కులకి వెళ్ళారు. మనకైతే ఇక హాలిడేసే కదా. సో నేను నిన్న మీతో వీడియోలో షేర్ చేసుకున్నాను, మ్యూజిక్ వీడియో చేద్దామా లేదా డెమో ఫిలిం చేద్దామా. సో నేను డెమో ఫిలిం చేద్దాం అనేసి అనుకుంటున్నాను అని చెప్పేసి దాన్ని చాలా రీథింక్ చేస్తున్నాను. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో డెమో ఫిలిం అంటే 1 నుంచి 1.5 lakh వరకు ఉంటుంది. మ్యూజిక్ వీడియో అయినా అంతే ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ చిన్న ఇన్వెస్ట్మెంట్ కాదు కాబట్టి సో థింక్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ అవి కూడా నేను వేరే వాళ్ళని అడిగే తీసుకోవాలి కాబట్టి 1-10 సార్లు ఆలోచిస్తూ ఉన్నాను. ఆ క్రమంలో ఈరోజు అయితే మటుకి ఫస్ట్ 2 మ్యూజిక్ వీడియో అలానే డెమో ఫిలింకి సంబంధించినవి 2 స్క్రిప్ట్లు చూస్తూ ఉన్నాను. సో ఈ 2 hours సినిమాని 30 minutesలో చెప్పాలంటే ఏమేమి కట్ చేయొచ్చు, ఏమేమి ట్రిమ్ చేయొచ్చు, ఎక్కడ ట్రిమ్ చేయొచ్చు, ఎలా ట్రిమ్ చేయొచ్చు, కొన్ని యాడ్ చేసి వేరే సీన్లు తీయొచ్చు. సో ఇవన్నీ థింక్ చేస్తున్నాను అబ్బా. సో దాంతోపాటు అది చూపించే ముందు ఫస్ట్ నాకెందుకో ఈరోజు మన వ్యూవర్స్ ఉంటారు కొత్తగా, మన సినిమా లైఫ్ స్టైల్ని, మన కృష్ణానగర్ లైఫ్ స్టైల్ని మీకు చూపించాలి, మళ్ళీ ఇంకొకసారి పంచుకోవాలి. చాలా రోజులైంది పంచుకోక. సో అలా అనిపించింది. సో ఈరోజు ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 2 అయిపోయింది. సో మార్నింగ్ అలా కాసేపు స్క్రిప్ట్ చూసుకున్నాను, దెన్ పడుకొని వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. సో అలా బయటికి వెళ్ళిన వెంటనే ఇదిగో కర్రీస్ తెచ్చేసుకున్నాను. సో ఇక లైఫ్ ఏంటంటే మన కర్రీస్ సరిగ్గా అంటే ఈ గ్యాస్ అవి ఉండదు కదా. మోస్ట్ ఆఫ్ ది కృష్ణానగర్లో ఉన్న 100 మంది అనుకోండి, ఒక 80 members గ్యాస్ ఉండదు. సో రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకొని ఇదిగో కర్రీస్ ఇక్కడ 20 rupees, ఒక్కొక్క కర్రీ 20 rupees ఉంటుంది. అలానే ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు. నేను ఈరోజు తెచ్చుకోలేదు, బాగా చలిగా ఉంది ఎందుకులే అని చెప్పేసి ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నా. ఒక్కడికే నేను ఒక్కడనే ఉంటున్నాను. సో ఇలా ఉంటుంది లైఫ్ స్టైలు. అండ్ ఇదిగో చూడండి, ఈ చిన్న రూమ్లో 3 members ఉంటాం అబ్బా. చాలా చిన్న రూము. అదే మన విలేజ్లో మన ఇల్లులు ఎంత పెద్దగా ఉంటాయి, విశాలంగా ఉండిపోతాయి. మన దగ్గర అంత పైసలు లేకపోయినా అంటే చాలా ప్రశాంతంగా టెర్రస్ మీద పడుకోవచ్చు, లేదా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక రూమ్ ఉంటుంది. అవన్నీ వదిలిపెట్టుకొని ఈ సినిమా అనే ఒక ఇంట్రెస్ట్, లేకపోతే అది పిచ్చి అంటారో తెలియదు కానీ మనం వచ్చేస్తాము. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ కానీ, ఇక్కడ ఎదుర్కొనే సవాళ్ళు కానీ, అంటే అన్ని ఫీల్డ్లో ఎవరెవరకు వాళ్ళకు ఉంటాయేమో. సో మనకి దగ్గర నుంచి మన ఫీల్డ్ గురించి కాబట్టి చాలా హార్డ్ అనిపిస్తుంది అబ్బా. నాకు ఒక్కొక్కసారి అయితే గివప్ ఇచ్చేద్దాం అనిపించేస్తుంది ఆల్మోస్ట్. బట్ మళ్ళీ కొంతమంది మన లైఫ్లో కొంతమంది ఉంటారు కదా, చేయబట్టుకొని వెళ్ళిపో అని చెప్పేసి. మన KGF సినిమాలో కానీ హీరో అలా మంచం మీద పడుకొని బుల్లెట్లు తగిలినప్పుడు ఏడుస్తుంటే వాడు భయపడగానే వాళ్ళ అమ్మ చేయబట్టుకుంటుంది కదా, ఎందుకు బాధపడుతున్నావు అని. సో అలా మోటివేషన్ ఇచ్చే మన లైఫ్లో కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఉంటారు. సో నా లైఫ్లో కూడా లక్కీలీ వాళ్ళు ఉన్నారు, అందువల్ల మేబీ ఉన్నాను కూడా ఇంకా. సో ప్రెజెంట్ అయితే అదబ్బా ఫ్రెండ్స్, ఇది కృష్ణానగర్ లైఫ్ స్టైలు. సో మళ్ళీ మీ ముందుకి ఒక మంచి ఒక అద్భుతమైన లైఫ్ స్టైల్ మీ ముందు చూపించబోతున్నాను. సో తప్పకుండా చూస్తూ ఉండండి. ఇదిగో మీకు సాంగ్ అని చెప్పాను కదా, సో మొత్తం చూపించను, బట్ ఇదిగో ఇలా వివరంగా రాసుకున్నాను. సో మాంటేజ్లు ఒక 6 pages వచ్చాయి. సో 6 minutes నాకు నిజంగా నా ఫ్రెండ్స్ ఎంతమందిని అడిగినా సరే ఫస్ట్ డెమో ఫిలిం చేయాలంటున్నారు. కానీ ఫస్ట్ నాకు అసలు మ్యూజిక్ వీడియో చేసిన తర్వాత డెమో ఫిలిం చేయాలని ఉంది. కానీ ఏం చేద్దాం అదే నేను తేల్చుకోలేకపోతున్నాను. కన్ఫ్యూజ్ అంటే అదే చెప్తున్నాను కదా. అంటే ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం. సో చాలా ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే అదే ఇన్వెస్ట్మెంట్ ఆ 1.5 నా ఇంట్లో కానీ నేను ఇస్తే మాకు పెద్ద బాకీ దిగిపోద్ది. నన్ను 1 year వరకు అసలు ఏం మాట్లాడరు. సో అది ప్రాబ్లము. చూద్దాం. రెండు అయితే నేను వర్క్ చేస్తాను రెండింటి మీద. ఎందుకంటే ఇప్పుడు అంతా ఫ్రీ టైం అబ్బా. సో రెండింటి మీద వర్క్ చేస్తాను, ఏదో ఒకటి ఫైనల్ డిసిషన్ తీసుకుంటాను. సో మీరు కూడా సజెషన్ చేయండి. అంటే బాగా హార్ట్ చెప్తుంది మ్యూజిక్ వీడియో చేయమని, బట్ నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ చెప్తున్నారు అంటే రియాలిటీగా
వాళ్ళు చెప్పేది కూడా జెన్యున్గా మంచిదే, మంచి సజెషన్ అది కూడా, ఒక డెమో ఫిలిం చేయరా అని. సో రెండిట్లో ఏం చేయాలి? మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్గా నన్ను అభిమానించే వాళ్ళలాగా మీరు ఏ సజెషన్ ఇస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి అబ్బా, ఓకేనా? కామెంట్ చేస్తారు కదా, మీరు ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే మీ ప్రేమ, మీ అభిమానం లేకపోతే ఇన్ని వీడియోస్ చేసేవాడిని కాదేమో, ఇన్ని విషయాలు మీతో షేర్ చేసుకునేవాడిని కాదేమో. సో మీతో ప్రతి అప్డేట్ షేర్ చేసుకోవడానికి చూస్తాను. అలానే మ్యూజిక్ డైరెక్టర్ కూడా కనుక్కున్నాను. సో మనం చేయడానికి ఎవరి చాట్ చేపిద్దాం మ్యూజిక్ వీడియో అయితే మంచి అతను దొరికాడు. సో బడ్జెట్ ఎంత అనేది ఇంకా డైరెక్ట్గా అతను అడగలేదు, బట్ వేరే సర్కిల్ని అడిగితే మ్యూజిక్ వీడియో చేయడానికి 60Kలో చేస్తాడు, మంచి అవుట్పుట్ ఇస్తాడు అని అయితే చెప్పారు. చూద్దాం మనమైతే ఏం చేద్దాం, ఏ డిసిషన్ తీసుకుందాం అనేది ఇంకా. బట్ ఈరోజైతే రూమ్లో ఎవ్వరు లేరు, ఎవ్వరు లేకపోవడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంది. డైలీ అంటే ఈ సండే వచ్చిందనుకో అందరు రూమ్లోనే ఉంటారు. సో మనం ఏ పని చేయాలన్నా ఏం చేయాలన్నా ఇంకా అదంతా వేరే ఇబ్బంది ఉంటుందప్ప. ఈ ఇబ్బందులు అన్నీ తగులుకొని ఇదిగో ఇలాంటి చిన్న రూమ్లో ఉంటున్నాము. మన పక్కనే ఒక 3-4 కిలోమీటర్లో మంచి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఉంటాయి, పెద్ద భవనాలు. అరే మనం కంటికి కనపడుతుంటే మనం ఎప్పుడు వెళ్తామరా బాబు అనిపిస్తుంటుంది. చాలా దగ్గర, అంటే నడుచుకుంటూ వెళ్ళడానికి దగ్గరే, కానీ అక్కడికి రీచ్ అవ్వడానికి, అందులో మనం ఉండడానికి మటుకి చాలా కష్టపడాలబ్బా. మేబీ కష్టపడ్డం అని కూడా కాదు, ఇష్టపడాలేమో. ఇష్టపడడానికి అయితే నేను సంసిద్ధంగా ఉన్నాను. అంటే వాట్ ఎవర్ మన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, పోతుంటాయి, ఏ ఉన్నా సరే మన గోల్ ఏదైతే ఉందో, ఐ వాంట్ బికమ్ ఏ డైరెక్టర్. సో నేను పెట్టుకున్నాను దసరాకి నా మూవీ అనౌన్స్మెంట్, వచ్చే దసరా 2024 అక్టోబర్ దసరా డేట్ ఎప్పుడు వస్తుంది నేను ఇంకా చూడలేదు క్యాలెండర్. సో ఎప్పుడైతే వస్తుందో నా సినిమా అనౌన్స్మెంట్ ఉండాలి. సో దానికి నేను ఎంత కష్టపడాలి, డైలీ ఎంత కష్టపడాలి, నా ఎంత ఇవ్వాలి, నా 100% నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో చూద్దాం, మార్క్ మై వర్డ్స్, దసరాకి మన అనౌన్స్మెంట్ ఉండాలి. అంతకన్నా ముందే రావడానికి ట్రై చేస్తాను. బట్ దసరా అది ఇంకా అదే మ్యాక్సిమం టైం ఇక. సో చూద్దాం, నెవర్ గివ్ అప్. నేనైతే వదలదలుచుకోలేదు 2024ని. 2024లో మనకంటూ ఇండస్ట్రీకి వచ్చి ఒక 4.5 years అయింది. సో 2024లో మనకంటూ ఒక పేజీ ఉండాలి. సో అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్, వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్. వద్దబ్బా బాబు, డైరెక్టర్ అవుతాను. నాతో పాటు మన వాళ్ళందరూ చాలామంది వీడియోలు చూస్తుంది అసిస్టెంట్ డైరెక్టర్లు, యాక్టర్స్ అవుదామని. సో మీరందరూ కూడా రీచ్ అవుతారు ఖచ్చితంగా. బట్ ఫోకస్ దాని మీద పెట్టుకోవాలి. ఒకటే అంటే నాకు అంటే కొన్ని ఈ సమయంలో మాట్లాడవచ్చో లేదో తెలియదు. ఇప్పుడు ఒక 4 నెలలు 5 నెలల క్రితం కూడా రేవంత్ రెడ్డి ఆ సార్ ఉన్నాడు. సో ఆయన సీఎం అవుతారని నేను కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ తన గోల్ సీఎం, నేను సీఎం అవుతే ఇది చేస్తా అంటే తను ఫిక్స్ అయిపోయాడు. రిజల్ట్ అదే వచ్చింది. పాజిటివో నెగిటివో రీసెంట్గా పల్లవి ప్రశాంత్ అని చెప్పేసి అది ఆ కుర్రోడు ఉన్నాడు. సో ఆ బ్రో కూడా నేను బిగ్ బాస్లోకి వెళ్ళాలి అన్నాడు. తన మోటివ్ ఎప్పుడు ఓల్డ్ వీడియోస్ నేను రీసెంట్ అస్సలు ఫాలో అవ్వను బిగ్ బాస్. బట్ బై మిస్టేక్ చూస్తుంటే అతను ఓల్డ్ వీడియో చూశాను. అంటే తన గోల్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి, అన్నపూర్ణ గేట్ దగ్గరికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. అప్పుడు వెళ్ళలేదని ఒక వీడియో చేశాడు. సో ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్ళి ఒక టైటిల్ గెలుచుకొని గర్వంగా వచ్చాడు. ఆ తర్వాత తను ఏం చేశాడో అని సెకండరీ, మనకంతా కాదు. కానీ ఒక వ్యక్తి తను అనుకున్న లక్ష్యం కోసం ఎంత ఫైట్ చేశాడు, ఎలా వెళ్ళాడు, రీచ్ అయ్యాడు, అది ముఖ్యం మనకి. అది తీసుకుందాం, ఆ ఇన్స్పిరేషను. సో నేను తీసుకుంటున్నాను, మనం తీసుకుందాం, మనం సక్సెస్ అవుదాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్కి బాయ్ చెప్పాలి. ఓకేనా? బాయ్.